దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబడినట్లు ప్రభు సహాయం తీసుకుందాం. మనం గడిచిన వారం నుంచి నేర్చుకుంటున్నటువంటి ప్రతి మంగళవారం కొన్ని విషయాలలో మనం బోధించుకుంటున్నాం. ఆదివారం మీరు వినేటువంటి విషయాలు దేవుని యొక్క మాటల్లో నుంచి దట్స్ అ ప్రీచింగ్. మంగళవారం పూట మీరు వినేటువంటి విషయాలు ఇట్స్ అ టీచింగ్. బోధించుకొనుంటున్నాం కాబట్టి బోధించుకునేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా వివరంగా, లోతుగా, అర్థవంతంగా పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, వ్యక్తిగతంగా దేవునితో ఆ నిబంధనను సరిచేసుకుంటూ దేవుని కొరకు బ్రతికే ఆ అభిలాషను తెచ్చుకోవటం, బోధించుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మిగిలిన వర్తమానాలు వింటున్నటువంటి ఆసక్తిగా మరికొంచెం ఎక్కువ చెవి పెట్టి వినటానికి ప్రతిసారి సిద్ధపరచబడాలి. కాబట్టి దేవుని యొక్క మాటలో మనం నేర్చుకుంటున్నటువంటి అంశము కపటం. కపటము యొక్క అన్ని ఫేజెస్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయం. మొదటిది మాటలలో మనం ఉండేటువంటి కపటము, రెండవది క్రియలలో మనకు ఉండేటువంటి కపటాన్ని మనం చూసాం. ఈరోజు మూడవ విషయంలో మరికొన్ని కపటాలను చూద్దాము. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయంకి వద్దాం. చాప్టర్ 17, రెండవ రాజులు 17, 2 Kings 17. ఆహాజు ఏలుబడిలో జరిగినటువంటి ఒక ప్రక్రియను ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు. 8వ వచనం 17వ అధ్యాయంలో 8-9 వచనాల దగ్గర నుంచి చూద్దాం. తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇజ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారముల గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండల మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తనకు ఆజ్ఞాపించెను వాటిని చేసి పూజించుచుండిరి. ఆగండి. ఈ విషయాలన్నిటినీ దేవుడు దుర్మార్గతను విడిచిపెట్టని వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు ఈ చెయ్యకూడని ఈ పనులన్నీ వాళ్ళు చేయటాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే యెహోవా ఎదుట కపటముగా భక్తి చేశారని చెప్తుంది. చూసారా, 8వ వచనంలో ఉందన్నమాట. 9వ వచనం, మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములలో కపటము కలిగి. ఎవరితో కపటం ఇది? దేవునితోనే వీళ్ళు కొన్ని కపటములు కలిగినటువంటి పనులను వాళ్ళు చేయటం అనేది బైబిల్ రికార్డ్ చేసినటువంటి ఒక అంశం. దేవుని విషయంలో మనం ఎప్పుడైనా కపటంగా ప్రవర్తించామా? ఒక్కసారి పరీక్షించుకోండి. కపటమే ఒప్పుకోకూడదని, అంగీకరించదగినది కాదని బైబిల్ మనకి ఆజ్ఞాపిస్తుంది. కపటమే మోసకరమైనటువంటి ఒక లక్షణములో నుంచి బయటకు ప్రదర్శించేటువంటి దాచుకోలేని లక్షణమని మనకు చెప్తుంది. ఇలాంటి పరిస్థితి ఆ దైవికమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఒప్పుకోవడానికి ఆటంకపరుస్తున్నటువంటి భౌతికమైన క్రియలు ఒక పక్కన నిలబడితే, దేవుడి దగ్గరే కపటంగా ఉండడం అనేది అసలు ఎవరూ ఒప్పుకోకూడనటువంటి విషయం. ఎక్కడెక్కడ మనం దైవికంగా ఉండేటువంటి విషయాలలో ఈ కపటంగా ప్రవర్తిస్తామో ఒకసారి ఆలోచిస్తే బైబిల్ చెప్పినటువంటి హెచ్చరికలు ఏం చెప్పిందో చూసారా? దేవుడు ఏ విషయాలనైతే వాళ్ళకి చెయ్యొద్దని చెప్పాడో అవన్నీ వాళ్ళు చేశారంట. ఏవి ఆజ్ఞాపించాడో, ఏ కట్టడలనైతే ఇజ్రాయేలు రాజులు వద్దని చెప్పాడో ఇజ్రాయేలులకు, ఆ రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరిస్తూ దేవునితోనేమో కపటంగా ఉన్నారు అన్నమాట మనం చదువుతున్నాం. ఒక వ్యక్తి దేవుని ఎదుట కపటంగా ప్రవర్తించగలడా? ప్రశ్నించుకోండి ఒకసారి. దేవుని ఎదుట కపటంగా ఉండగలమా? నేను మీకు 2 సినారియోలు చెప్తాను. ఆ రెండింటిలో మీరు ఎలా ఉన్నారో ఒకటి ఆలోచించండి. ఒక యవనస్తురాలు దేవుని యందు విశ్వసించింది. ఆమె బాప్తిజం తీసుకుంది. తల్లిదండ్రులకు తెలియదు. పెళ్లికి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తునేటప్పుడు ఆ పిల్ల చెప్పింది, నేను
యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించాను, నేను ఈ పనులు మీరు నాకు సంబంధాలు చూస్తున్నారు కాబట్టి రక్షణ పొందిన కుటుంబంలో నుంచి నా జీవితాన్ని కట్టండి అని అడిగింది. ఇంట్లో వాళ్ళు అన్నారు, అమ్మ ఇప్పుడు నేను నిన్ను యేసుప్రభు నమ్ముకున్నావని చెప్పి మన ఇంట వంటలని పని చేయడం కష్టం, కాబట్టి నువ్వు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండు, నీ రక్షణ నువ్వు కాపాడుకో, దాచుకో, కానీ వివాహ విషయంలో మాత్రం మా పద్ధతే చేస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళకి తెలిసిన హిందూ పద్ధతిలో సంబంధాన్ని చూసుకుని హిందూ పద్ధతిలో పెళ్లి చేసేశారు. వివాహం కాబట్టి అది రాత్రిపూట పగల చిమ్మ చీకట్లో జరుగుద్ది కాబట్టి పెద్ద ఎవరికి పట్టించుకోలేదు. ఆ కార్యక్రమం అలాగే వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా ఆ తల్లిదండ్రుల మాటకు లోబడిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు అంటున్నారు దీపం పెట్టని, దూపం వెయ్యని, ఈ పూజలు అవుతున్నాయి, మాకు అమ్మతల్లులు పండగలు అవుతున్నాయి, ఊళ్ళో కార్యక్రమాలు జరుగుతున్నాయి, నువ్వు పెద్ద కోడలివి, నువ్వు చేయకపోతే ఎలాగా, అన్ని కార్యక్రమాలు యథాప్రకారంగా చేయి అంటున్నారు. ఈమె హృదయం ఏమి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. శరీరం ఎక్కడుంది ఇప్పుడు? విగ్రహాల దగ్గర ఉంది. దేవుని వాక్యం చదువుతున్న వ్యక్తికి దేవుని ఆజ్ఞ ఏంటి? నువ్వు ఈ పనులు చేయొద్దు అన్నది. ఇప్పుడు ఆమె దేవుని వాక్యం చదువుతుంది కానీ ఇంటి నిబంధనలకు అన్నిటికీ లోబడి ఆమె అక్కడ ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ వెళ్ళి ఆమె ఆచరిస్తుంది. ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి పనిని కపటపు భక్తి అని అందుమా? కండిషన్ 1, అది కపటమా కాదా? నెంబర్ 2, యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి ఒక వ్యక్తి. ఇది మొదటి సెనరియా. రెండో సెనరియా చెప్తున్నా. యేసు ప్రభువుని రక్షణ పొందినటువంటి కుటుంబం, భార్యాభర్త, పిల్లలు, కుటుంబం అంతా యేసు ప్రభువుని రక్షణ పొందారు. సుమారుగా 15 సంవత్సరాల నుంచి వాళ్ళు క్రైస్తవ సంఘంలో మంచి సభ్యులుగా, నమ్మకస్తులుగా కుటుంబంలో ఎదుగుతున్నారు. కుటుంబ జీవిత విధానాలలో వాళ్ళకి దేవుని యందు భయభక్తులు చాలా ఉన్నతంగా ఉన్నాయనేటువంటి మంచి పేరుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళకి పరిచయమైనటువంటి ఒక సహోదరి ఆమెను గుణదల పండక్కి తీసుకెళ్ళింది, మేరీమాత పండక్కి తీసుకెళ్ళింది. వాళ్ళు అందరూ వెళ్తున్నారు, మా చర్చ్ వాళ్ళందరూ, వదిన గారు మీరు కూడా రండి, మీరు కూడా ఉంటే మాకు బాగుంటుందని చెప్పి ఈ క్రైస్తవ విశ్వాసపు సహోదరి బాప్తిజం పొందుకున్న, నీటిలో మునిగి బాప్తిజం తీసుకున్న ఈ ఆత్మీయ సహోదరి వాళ్ళ పెద్ద కుమార్తె, పెండ్లి కాలం పెద్ద కుమార్తెను కలిపి ఈ యాత్రలో వాళ్ళతో పాటు బస్సులో వెళ్ళి మొత్తం 7 చారిత్రాత్మక ప్రదేశాలని భారతదేశంలో ఉన్నాయంట. 7 ప్రదేశాల్లో మనందరికీ తెలిసినవి 3 బాగా తెలిసినవి. ఒకటి గుణదలకొండ, రెండోది రాజమండ్రి దగ్గర ఒకటి ఉంది, మూడోది వేలంగిని వరకు వెళ్ళింది. ఈ 7 ప్రదేశాలకు తిరిగి వచ్చేసారు. ఎవరు? మన సహోదరి, మన సహోదరి. ఇప్పుడు ఈ రెండో సెనేరియాలో ఉన్న వ్యక్తిని కపటములో భక్తి చేస్తుంది అని అందుమా? ఈ ఇద్దరిలో ఎవరు కపటం? ఫస్ట్ సెనేరియా, సెకండ్ సెనేరియా. హైందవురాలు, రక్షణ పొందిన హైందవురాలుగా ఉంటున్నటువంటి వ్యక్తి, రక్షణ పొందిన క్రైస్తవ సంఘంలో మంచి పరిచయం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, విగ్రహాలతో ఆరాధించినటువంటి వ్యక్తి, ఇద్దరిలో ఎవరిని ఇప్పుడు మీరు కపటం అని చెప్తారు? సెకండ్ సెనేరియా. ఎందుకు? మొదట పాప తల్లిదండ్రులకు లోబడింది కాబట్టి తను ఏం చేయాలో అది చేస్తుంది, పద్ధతి దాటడానికి లేదు కాబట్టి లోబడిపోయింది అంతే. కానీ అది కపటం అయితే కాదా? ఈ హృదయం యేసుప్రభు దగ్గర పెట్టుకుని భక్తి దండాలు పెట్టడం, బొమ్మలకి దీపాలు పెట్టడం, దూపాలు వేయటం, ఇవన్నీ పర్వాలేదా? హృదయం ఎలాగో దేవుడు చూస్తాడు కాబట్టి ఈవిడికి దేవుడే ఉన్నాడు, భక్తి వేషం ఎలాగైనా వేయచ్చా? అయితే ఆ దేవుళ్ళతో కపటం అనాలి అది? అంతే కదా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కపటం భక్తేనా? మన దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈవిడ హృదయం యథార్థంగా ఉందని చెప్పాలి. మరి రెండో సినారియోలో ఏంటి? మన దేవుడి దగ్గర భక్తి బాగానే ఉంది, మళ్ళీ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈవిడిని ఏమనాలి? కపటం అనాలా? మేరీమాత దగ్గరికి వెళ్ళి దండం పెట్టినావిడ, బాలయేసుకి సాగిలు పడుతున్నవిడ ఏమనాలి? ఇప్పుడు దేవుని యొక్క నిబంధనలలో, ఆజ్ఞలలో ఏ విషయాలలో నువ్వు పట్టించుకోకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు దేవుడు నిన్ను కపటము అంటాడు. ఇది అది అని చెప్పకండి. ఏ చిన్న ఆజ్ఞ నీకు వచ్చినా, ఏ చిన్న హెచ్చరిక నీకు వచ్చినా, ఏ చిన్న కట్టడం నీకు పరిచయం చేయబడినా, ఏ చిన్న సూచన నీకు ఇచ్చినా, ఏ చిన్న నిబంధన నీకు పెట్టినా, ఏ చిన్న శాసనం నీ ముందు కనపడినా, ఏ చిన్న ప్రక్రియలో దేవుని యొక్క నీతి కాని పని అని ఇది చెప్పినా, ఆ పనిని దాటి నువ్వు ఏది చేసినా ఖచ్చితంగా నీ భక్తి కపటమే. ఇదిగో ఈ సినారీ అదే బైబిల్ చెప్తున్నటువంటి 2వ రాజుల గ్రంథంలో మనం చదివినట్టు యెహోవా ఎదుట కపటంగా ప్రవర్తించినటువంటి పద్ధతి. ఇది నువ్వు చేయలేదంటారా దేవునితో భక్తి? చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వారు చాలా తెలివైనటువంటి పని చేశారు. యేసు ప్రభు వారు మీరు చెప్పినటువంటి విషయాలు చూసినట్లయితే పాత నిబంధనలో దేవుడు
యెహోవాగా ప్రత్యక్షమైనప్పుడు అనేకమైన సూచనలు, హెచ్చరికలు, కట్టడలు, ఈ ఆజ్ఞలు, శాసనాలు ఇవన్నీ ఇచ్చాడు. నూతన నిబంధనలో యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? మానవ జీవిత విధానపు ప్రక్రియను మనుషులకు చూపించి దీని ప్రకారము జీవించేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, చూడండి 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. మాథ్యూ 7:26. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. అంతే, సింపుల్. ఇక్కడ ఆజ్ఞలు అన్నాడా? మాట. ఎన్ని మాటలు చెప్పాడు ఆయన? ఈ మాటలన్నీ విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీన్ను పోలియుండును. మీరేం చేస్తారో తెలుసా అండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పని చేయండి. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి బోధ ఎక్కడి వరకు వెళ్ళింది తెలుసా? 7వ అధ్యాయము 29వ వచనం దగ్గర అయిన తర్వాత 8వ అధ్యాయం ప్రారంభంలో మీకు అర్థమవుతుంది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అప్పటి వరకు ఎక్కడున్నాడు ఈయన? కొండ మీద. సో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు 3 ఎక్కడ జరిగినాయి? కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం అనగానే మొదటి అధ్యాయం 5వ అధ్యాయము 2 నుంచి 11 వచనాల వరకే చాలామంది చెప్తారు. తప్పు. ఈ 11 వచనాలలో, ఈ 10 వచనాలలో ఒకవేళ ఏమైనా కొండ మీద ప్రసంగంలో ఏమైనా చెప్పాడు అని అంటే అవి ధన్యతలని చెప్పాలి. కొండ మీద యేసు ప్రభు వారు మాట్లాడిన ధన్యతలు అక్కడ చెప్పబడ్డాయి. అంతకు మించి మిగిలినవన్నీ కూడా ఏంటి? చాలా విషయాలు మాట్లాడాడు. మీరు ఒక జస్ట్ రఫ్గా తీసుకుని వచ్చేద్దాం. మీరు ఎవరైనా లెక్క పెట్టగలిగితే చెప్పండి, గబగబా లెక్క పెట్టేసేద్దాం. ఓకే, ఇక్కడ 2వ అధ్యాయం 5వ అధ్యాయంలో బోధింపసాగెను. ఇవన్నీ ఒక మాటకి వచ్చేద్దాం, మళ్ళీ ఎక్కువ లెక్క పెట్టలేం, నెంబర్లు ఎక్కువైపోతాయి. 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఏంటి చెప్పండి? 11 వచనం వరకు ధన్యతలు. ఓకేనా? 13వ వచనం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. రైట్. ఉప్పు గురించి ఏం చేయాలో మీరు చూసుకోండి. నెక్స్ట్ 14 వెలుగు, 15 సత్క్రియ, 17 ధర్మశాస్త్రం ఏది తీసేయడానికి అవ్వదు. 20లో ఉంది ముఖ్యమైన విషయం. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అవ్వాలి. 21 నరహత్య చేయవద్దు. హత్య దేనికి సంబంధించి చెప్పాడు? 22 కోపం, తిట్లు, సమాధానం, అర్పణ. 24 అర్పణ. తర్వాత 27 వ్యభిచారం, 30 అభ్యంతరాలు, 31 విడాకులు, విడగొట్టడం, విడదీయటం అనేది అవకాశం లేదు. 33 ప్రమాణాలు. తర్వాత 38 మాటలు. కంటి కన్ను మనం ఎలా ఉన్నా ముఖం తిప్పుకోవద్దు. మెయిన్ అసలు ముఖం తిప్పుకోవద్దు. తర్వాత 43 శత్రువులు ఎలా ప్రేమించాలి. 48 పరిపూర్ణతగా ఉండడం. 6వ అధ్యాయం మనుషులు కనపడేటట్లు ఏమేం చేయకూడదు. ఇక్కడ దానం కానీ, ధర్మం కానీ, ప్రార్థన కానీ, ఉపవాసం కానీ, ఇక్కడ క్షమాపణ కానీ ఇవన్నీ బహిరంగంగా జరగకూడని విషయాలు. 21 డబ్బులు జాగ్రత్త. 23 కళ్ళు జాగ్రత్త. 6వ అధ్యాయంకి వస్తున్నాను నేను. 25 తినడం గురించి, తాగడం గురించి, బట్టల గురించి, బంగారం గురించి జాగ్రత్త. రేపుడు గురించి చింతించొద్దు, జాగ్రత్త. 30 దగ్గరికి వచ్చేటప్పటికి అదే తిండి ఇవన్నీ. నెక్స్ట్ 7వ అధ్యాయంకి వచ్చేయండి. తీర్పు గురించి జాగ్రత్త. నీ కంట్లో ఏముందో చూసుకో, నీ నోట్లో ఏముంటుందో చూసుకో. 6వ వచనం పరిశుద్ధమైనది జాగ్రత్త. 7వది దేవుని ఆత్మను అడగడం గురించి ఏమేమి అడగాలో చూసుకోండి. తర్వాత 13 ఇరుకు ద్వారము ఎలా వెళ్ళాలో చూసుకోండి, నాశనంకి వెళ్ళొద్దు. 15 నుంచి హెచ్చరికలు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త, వారి ఫలాలను బట్టి తెలిసిపోతాయి. మీ పళ్ళు ఎలాగున్నాయో చూసుకోండి. మీ అంజూరు పళ్ళ, కొరిందు పళ్ళ, అగ్నిలో పడేస్తారు, జాగ్రత్త. దేవుడిని ఇష్టం వచ్చినట్టు నువ్వు పిలిచేస్తే రావు, చెయ్యాల్సిందే. 21వ వచనం ప్రభు నేను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోక రాజ్యం నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. అనేకులు మాట్లాడతారు, జాగ్రత్త. ఇక్కడ ఆయన మాటల ప్రకారం చేయాలి.
ఈ మాటలన్నీ చెప్పి ఏమన్నాడో తెలుసా? ఈయన మాటలు విని ఆ, వాటి చొప్పున చేయని ప్రతివాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఈ ఉపదేశాన్ని నేను 5, 6, 7 అధ్యాయాలు సుమారుగా కొన్ని వేల సార్లు చదివాను. నేను కొన్ని వేల సార్లు ఇంక ఎంత ఆల్మోస్ట్ ఏంటంటే బై హార్ట్ వచ్చేసినంతగా మత్తయి సువార్తలో నుంచి కంటతా పెట్టాను. ఇవి ఎందుకు కంటతా పెట్టాల్సి వచ్చిందనంటే ఆయన ఏమన్నాడంటే, ఈయన మాటలు చొప్పున విని వాటి ప్రకారం చెయ్యకపోతే వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వస్తుంది, ఎగిరిపోతావు జాగ్రత్త అన్నాడు. సో ఇప్పుడు ఈ ఆజ్ఞల ప్రకారం ఇవి ఆజ్ఞలని నాకు తెలియదు, కానీ ఆయన చెప్పినటువంటి మాటలన్నీ నాకు ఇప్పుడు ఏమై ఉన్నాయి? మీరు ఏమైనా వెతుక్కోండి. వీటిలో మీరు ఈ 3 అధ్యాయాల్లో ఈ మాటల వరకు మాట్లాడిన తర్వాత ఇంకానూ అనేక సంగతులు చెప్పినట్లు చాలా ఉన్నాయి. శాస్త్రులతో కొన్ని విషయాలు చెప్పాడు, పరిచయులతో కొన్ని విషయాలు చెప్పాడు, సద్దుకైలతో కొన్ని విషయాలు చెప్పాడు, ధర్మశాస్త్ర పెద్దలతో కొన్ని విషయాలు చెప్పాడు, ప్రజలతో కొన్ని విషయాలు చెప్పాడు, శిష్యులతో కొన్ని విషయాలు చెప్పాడు, అన్యజనులతో కొన్ని విషయాలు చెప్పాడు, మరి ఆ ఊర్లోకి వెళ్ళి సమరయుల దగ్గరికి వెళ్ళి భోజనం చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఇలా చాలామందితో చాలా విషయాలు చెప్పి ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా వినండి అనే విషయం అక్కడ కోట్ చేశాడు. రచయిత విన్న విషయాలన్నీ ఉంటాయి, యేసుప్రభు వారు ఇలా చెప్పాడు అనే విషయం అక్కడ యాడ్ చేశాడు. బట్ ఈ విషయాలన్నీ ఏ మాటలు చెప్పినా అన్ని చోట్ల యేసుప్రభు వారు ఏం చెప్తారు? ఈయన మాటలు చొప్పున విని వాడి ప్రకారం చేయని ప్రతివాడు జాగ్రత్త, చేయాల్సింది ఇలా ఉంటుంది జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు నూతన నిబంధనలో ఆజ్ఞలు ఇవ్వలేదు, హెచ్చరికలు ఇవ్వలేదు, సూచనలు ఇవ్వలేదు, కట్టడలు ఇవ్వలేదు. కానీ మన అందరికీ ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు జీవన సూత్రాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ జీవన సూత్రం ప్రకారం చేయాలా మానేయాలా? ఇప్పుడు ఈ మాటల ప్రకారం చేయకపోతే మనల్ని ఏమంటాడంట? నీకు నచ్చినట్టు దీన్ని అడ్డం పెట్టుకున్నా నువ్వు భక్తి కపటమే దేవుని ఎదుట. నీకు నచ్చినట్టుగా కాకుండా నీకు కావాల్సినట్టుగా దీన్ని ఏమన్నా మార్చేసుకున్నా ఏమంటాడు చెప్పండి? కపటమే అంటాడు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఎదుట చెయ్యకూడని పనులు అని మనకు తెలిసిన తర్వాత ఏ విషయాలలో ఎక్కువగా మనం చేస్తున్నామో చెప్పండి. ఈ 17వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 2వ రాజుల గ్రంథంలో 17లో చెప్పబడినటువంటి కొన్ని పనులు మనం చేసినట్లయితే దేవుడు దాన్ని ఇటువేస్తున్నా కూడా ఒప్పుకోడు. ఇక్కడ మీరు 2 రకాల పరిస్థితులకు దేవునితో పాటుగా సమాంతరంగా ఏవైనా విషయాలలో దేవుని యొక్క విలువను గనక, దేవుని సంగతులతో గనక ఎక్కడ మనం దేన్ని కలిపినా అది మన భక్తి జీవితంలో చాలా శ్రమను తెచ్చుకునేది. అది కపటపు భక్తిగా మారిపోతుంది. ఏ విషయంలోనైనా చాలామంది ఏమనుకుంటామంటే దైవికమైన పనులు మనం చేయాలనుకుని దైవికమైన పద్ధతిలో నిబంధనలు కొనసాగించాలనుకుంటున్న మనలో చాలామందికి ఏ రకమైనటువంటి అన్యాచారాలు మా ఇంట్లో మా పద్ధతుల్లో లేకుండా ఉండేటట్లుగా ఈ యొక్క కార్యక్రమాలు చేయిస్తే బాగుంటుంది అని మనల్ని చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నిజంగానే నేను ఒక సహోదరి నాతో మాట్లాడినప్పుడు మా మ్యారేజ్లో అన్న ఎక్కడా కూడా అన్య క్రమం అనేది లేకుండా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అటువైపు అబ్బాయి వాళ్ళు కూడా నాకన్నా పెంతుకోస్తులాగా ఉన్నాడు కాబట్టి ఏమీ చేయకూడదు అని అన్నాడు. నాకు నచ్చిందమ్మా, చాలా మంచిది, పరిస్థితి బాగుంది, ఇలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే కుటుంబ జీవితం ప్రారంభం కాబట్టి మీ క్రమాల్లో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండడం చాలా మంచిదే, సరే కానివ్వండి అన్నాను. ఇది కొద్ది రోజుల తర్వాత, కొద్ది రోజులేంటి ఆ పెళ్లి రోజే, ఆ రోజు అమ్మాయి మంచి రాణి కలర్ చీర కట్టుకొచ్చింది. అడిగి ఏంటి ఈ చీర ఎందుకు కట్టుకున్నావమ్మా అన్నాను. అనంటే పెళ్ళికి ఈ చీర ఉంటే మంచిదని చెప్పారండి అంది. ఏం చెప్పారు? మంచిదని ఎవరు చెప్పారు? ఏం పెట్టకూడదు అనుకుంది కదా, మరి ఎందుకు ఆ చీరకి యాక్సెప్టెన్స్ ఇచ్చింది? తెల్ల చీర కొనుక్కుందాం అనుకుని వెళ్ళిందంట. అంటే ఆ షాప్లో ఉన్న ఆ పెద్ద ఆయన పిలిచి, అమ్మ పెళ్ళనిది అన్నాడంట చూడగానే. అనంటే అవునండి అనంటే, శుభమమ్మ రా, నువ్వు నా కూతురు లాంటి దానివి, నీకు నేను చీర సెలెక్ట్ చేస్తాను అని చెప్పి 80% డిస్కౌంట్ ఇచ్చాడంట ఆ చీరకి. చూసారా దేవుడి చిత్తం. ఈమె తెల్ల చీర తీసి నాకు మ్యారేజ్ అండి అనంటే, ఉరుకోమ్మా నువ్వే పెళ్ళైనా చేసుకో పర్వాలేదు, ఎవరు నీ పెళ్లి చేస్తున్నారు? పాస్టర్ గారేనా అన్నాడు. అవునండి పాస్టర్ గారండి. ఎవరు అన్నాడు. నా పేరు చెప్పగా ఆయనకి రంగులతో పట్టింపే ఉండదు, నేను ఆయన మెసేజ్లు వింటాను, ఏం పర్లేదు, తెల్ల చీర ఏంటి మరి మొగుడు చచ్చింది దానిలాగా, ఇది ఉంచు పర్వాలేదు అన్నాడంట. ఇది వాళ్ళకి సెంటిమెంట్గా 80% డిస్కౌంటు ప్లస్ దీవెన వచ్చింది. నేను తెలుసని ఆయన కలర్తో పట్టింపు లేదంటాడు, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీయే అన్నాడు. నిజానికి నాకైతే ఏ కలర్ పడింది, నేను నిజంగా మీరు ఎర్రటి సింధూరపు కలర్ చీర కట్టుకొచ్చినా పెళ్ళిలో నేను మిమ్మల్ని అసలు అభ్యంతరమే పెట్టను, చక్కగా పెళ్లి చేసి పెడతాను. అసలు దాంతో మీకు సంబంధమే లేదు, వస్త్రాలకు సంబంధించిన విషయం కాదు. కాకపోతే
ఆమె దేనిని దీవెనగా చూడకూడదనే హైందవ ఆచారం గురించి ఆలోచించిందో ఓ రంగు విషయంలో కొంత పట్టింపుని ఆమె దాటలేకపోతుంది. ఈరోజు చాలామంది ఇవేవి చెయ్యకూడదు అనుకుంటూనే మనము కొన్ని దగ్గర కాంప్రమైజ్ అవుతామో లేదా? ఎక్కడెక్కడ ఎక్కువ కాంప్రమైజ్ అవుతారో చెప్పండి మనలో మనం. నేను చెప్తాను. లేవికాండం 19కి రండి. మిమ్మల్ని ఒప్పించడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ బలహీనతలను దాటకుండా ఉండడానికి మన మనస్సుల్లో ఆటంకపరుస్తున్నటువంటి ఆ దురాత్మను బయటికి తీయకపోతే ప్రమాదం. 19వ అధ్యాయం 26వ వచనం, 25 నుంచి చదువు. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తము కూడినది ఏదియూ తినకూడదు, శకునములు చూడకూడదు. నెంబర్ 1, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. చాలు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చెయ్యమని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తున్నారేమో అవన్నీ మీరు చూసుకోండి. ఇక్కడ దేవుడైన యెహోవాను అని చెప్పి మనుషులకు చెప్పబడినటువంటి అనేకమైనటువంటి హెచ్చరికల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కట్టడలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సింది ఉంది. ఏం చూడకూడదు? మొట్టమొదటిగా శకునములు చూడకూడదు. శకునాలంటే ఏమిటి? పిల్లి ఎదురొచ్చుట, కొండ ఎదురొచ్చుట, బట్టల మూట ఎదురొచ్చుట, తుమ్మితే ఆగిపోవడం, ఎదురాలు ఎదురిస్తే అసలు వెళ్ళకూడదు. మెయిన్ ప్రాబ్లం మనం అందరం దాటంది ఎక్కడంటే ఇంకా వారాలు. ఆదివారము, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం స్టార్ట్ అవుతుంది. ఈ వారాలు భారతీయులు మనం పెట్టుకోలే. ఇవన్నీ ఈజిప్షియన్స్ క్యాలెండర్ను ఫాలో అవటం వల్ల ఆ దేవతల పేరు మీద ఏర్పాటు చేయబడినటువంటి వారాలని నిర్ణయించారు. మరి ఎందుకో మనోళ్ళు దాన్ని సరిగ్గా ఒప్పుకున్నారో లేకపోతే తప్పక ఒప్పుకున్నారో తెలియదు, కానీ దాన్ని కంటిన్యూ అవుతున్నారు. పేర్లు మార్చలేదు ఇంకా మనోళ్ళు. సో ఆ క్యాలెండర్ ప్రకారం వెళ్తున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క శకునాన్ని పెట్టుకున్నప్పుడు, ఒక్కొక్క దేవతను ఆపాదన చేసి పెట్టుకున్నప్పుడు, అంటే వారం అనండి ఒక రోజు, ఆ రోజుకి మీరు తిథిని కానీ నక్షత్రాన్ని కానీ ఏర్పరిచి ఒక పేరు పెట్టి ఈ రోజు ఇలా చేస్తే ఇది తప్పు, ఈరోజు ఇది చేస్తే మంచిది అని మనుషులు అన్నారు అని అంటే దానిని దేవుని ఎదుట ఇలాంటి పనులు మీరు చెయ్యకూడదు, ఇతరులు చేస్తున్న పనులకు భిన్నంగా మీరు ఇలాంటివి చేయవలసిన అవసరం లేదు, ఇలాంటివి చేస్తే మీరు నా పవరు, నా శక్తి, నా బలము, నాకున్నటువంటి ఉన్నత ప్రభావాన్ని మీరు చవక చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు, అలా చేయటం నాకు ఇష్టం లేదు, నా ప్రజలు నన్ను గొప్ప చేయటానికి ఇష్టపడినప్పుడు ఇంక ఇతరుల దేనిని కూడా నా ముందు సాగిలపరచకూడదు అన్నది దైవికమైన భావన. అంత దేవుని నామము ఉన్నత నామమని దేవుడు చెప్పాలని కోరుకుంటున్నాడు. అలాంటి చెప్పాలనుకున్నప్పుడు మీరు పలానా రోజు మంచిది అన్నారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమనుకోవాలి? అన్ని రోజులు ఆయన తయారు చేసినప్పుడు మంచిది 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 అనుకున్నప్పుడు వాటికి పేర్లు పెట్టలేదు. సోమవారం, మంగళవారం, బుధవారాలను పేరు పెట్టలేదు. మొదటి అధ్యాయం ఆదికాండంలో పేర్లు పెట్టలేనప్పుడే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? అన్నిటినీ మంచిదిగా చూశాడు, ఓవరాల్గా గుడ్ అన్నాడు, అయిపోయింది అక్కడితో. సో ఇప్పుడు మీరు పేర్లు పెట్టుకుని పలానా రోజు చేస్తే మంచిది, పలానా రోజు చేస్తే మంచిది కాదు అన్నారంటే ఖచ్చితంగా దాని విషయంలో మనం ఏదో లోపము కలిగి ఉంటున్నాం. సో మొదటిగా శకునాలు చూసేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా మనం శకున సంబంధమైన పద్ధతులు ఏమైనా ఉంటున్నాయేమో ఒకసారి చూసుకోండి. రెండవది, జాతకాలు ఎంతమంది నమ్ముతాం? జాతక సంబంధమైన విషయాలు చాలామంది ఉదయకాలం లేచిన వెంటనే హెరోస్కోప్ అంటారు. హెరోస్కోప్లో డైలీ జాతకం ఉంటుంది, ఒక్కొక్క రాశిఫలాలు, కరెక్ట్, రాశిఫలాలు వస్తాయి. దానిలో మీ తులారాశ, ధనుసు రాశ, మేషరాశ అలా చూసుకుంటాం. దానిలో చూసి ఏముందిరా ఇక్కడనంటే ఇవాళ మీకు అనుకోని వార్త వస్తుంది. అబ్బా, ఎవరు నమ్మావు? రాశిగా రాసిన పత్రికను నమ్మావు, దానిలో రాయబడిన అంశాన్ని నమ్మావు. ఎవరు నమ్మలేదు నువ్వు? దేవుని ఎదుట కపటం ఏంటి అని అంటే ఆయన మాటను నిర్లక్ష్య పెట్టి ఇంకా దేనైనా మాటను దానికన్నా దేవుని మాట కన్నా విలువగా ఎంచినప్పుడు అది కపటం అవుతుంది. సో దేవుని ఎదుట కపటంగా ఉండకూడదు అని అంటే ఒకసారి దైవికమైన లక్షణాలను మనం నమ్మడం ప్రారంభించిన తర్వాత, దేవుని మాటను ఉత్తమంగా నీ అంతరంగంలో తీసుకున్న తర్వాత, నీ చెవులలో వచ్చిన దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా వచ్చిన ఎంత గొప్పదైనా దాన్ని తీసుకోకూడదు. ఎలాంటి పరిస్థితినైనా మనం దాన్ని ఒప్పుకోకూడదు. ఆ స్థాయిలో నీ హృదయంలో దేవునికి ఇచ్చేటువంటి ఆ బలం ఏదైతే ఉందో దానిని దేవుడు ఆనందిస్తాడు. ఎంత ఎక్కువగా ఇవ్వగలవో చూసుకోండి ఒకసారి. నిజంగా చెప్తే చాలామంది
ఈ జాతక సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ శకున సంబంధమైన వారఫలాలు దినఫలాలు దగ్గరికి వచ్చేటప్పటికి చాలాసార్లు బలహీనమైపోతూ ఉంటాం. కానీ దేవుడు పలుమార్లు అన్యజనులు చేసేటువంటి ఈ పద్ధతుల దగ్గర మనం వాటిని అంగీకరించొద్దు, వాటి విషయంలో మీరు పట్టుదలగా తీసుకోవద్దు అని ఆ విషయం చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్తాను వినండి. ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తి, ఈ లోకపు అధిపతికి లూకాసు వార్తలో మనం చూసాం ఆ విషయాన్ని. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త, యేసు ప్రభు వారు ప్రార్థన దేవుని యొక్క మాట వినటం ప్రారంభించి ఉపవాసం ఉండినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము లూకాసు వార్త 6వ వచనం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏంటి ఆ విషయం అంటే, అపవాది చెప్తున్నాడు, భూలోక రాజ్యములన్నిటిని చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమంతయు నీకు ఇతను నాకు అప్పగించబడి ఉంది. ఎవరికి వచ్చింది ఇది? అపవాదికి ఇవ్వబడింది, సాతానికి ఇవ్వబడింది. లోకపు రాజ్యముల యొక్క బలము, శక్తి, అధికారము సాతానికి ఇవ్వబడింది. సో వాడు అంటున్నాడు, నేను ఎవరికి ఇవ్వగోరుతునో వాళ్ళకి నీకు ఇస్తాను, కాబట్టి నువ్వు నా దగ్గర ఏమవ్వాలి? సాగిలపడు. అప్పుడు యేసుప్రభు వారు వాడిని ఖచ్చితంగా తిరస్కరించాడు. నేను దేవుడిని ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రమే సేవించాలి, కాబట్టి నేను నీకు లోబడను, నీకు నేను బెండ్ అవను, నీ మాటకు ఒప్పుకోను. అధికారం నీకు ఇస్తే ఇవ్వచ్చు, నీ దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ నేను లోబడాల్సింది ఎవరికి? నా దైవికమైన అధికారానికి. నాకు దానివల్ల ప్రతిఫలం దొరకకపోవచ్చు, మేలు పొందకపోవచ్చు, కృప దొరకకపోవచ్చు, భవిష్యత్తు తెలియకపోవచ్చు, రేపు అలా ఉంటుందో లేదో నాకు రాకపోవచ్చు, కానీ ఆ మాత్రం దానికి నేను నీ దగ్గరికి వచ్చి సాగిలపడాల్సిన అవసరం నాకైతే లేదు, నేనైతే చెయ్యను అని చెప్పాడు. ఒక సందర్భంలో ఒక సంఘటన జరిగింది. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఆ డాక్టర్ గారి దగ్గర ఉన్న ఒక పెద్ద ఆయన నన్ను చూసి, మీ పేరేంటి సార్ అన్నాడు. నేను ఆయన కేసు చూసి మళ్ళీ డాక్టర్ గారి వైపే చూసి మాట్లాడుతున్నాను. ఆయన అన్నాడు, ఏంటి సార్ మాతో మాట్లాడరా అన్నాడు. నేను డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాను, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు డాక్టర్ గారా అన్న. అంటే నేను డాక్టర్ గారే నా దగ్గరకు వస్తారు అన్నాడు. మరి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నాకేదో బలహీనత వచ్చింది, కాకపోతే మీ డాక్టర్ గారే నా దగ్గరికి వస్తారు అన్నాడు. సరేండి, తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, నేను డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాను, నాకు టైం ఈజ్ ప్రెషస్, బయట పేషెంట్స్ ఉన్నారు కదనంటే, సరే కానీ ఒకసారి మీ చెయ్యి అలా చూపించండి అన్నాడు. మా డాక్టర్ గారు నాడి చూస్తానంటే ఒప్పుకుంటాను, నువ్వు ఇంకేదో చూస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? డాక్టర్ గారికి అయితే ఇస్తాను, నీకైతే ఇవ్వనాను అని అంటే, మీ పంతం వేరండి, మీ పట్టుదల వేరండి, మీరు ఏదైనా నెగ్గించుకుంటారండి అన్నాడు. అంటే నేను డాక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాను నాన్న మాస్టారు, మీరు కాస్త మౌనంగా ఉంటారా? నేను చెప్పాల్సిన విషయాలు, ఆయన నాతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడిన తర్వాత మీ గురించి మాట్లాడతానంటే, డాక్టర్ గారు ఒక నిమిషం స్టెథోస్కోప్ పక్కన పెట్టి, సరేండి ఆయన ఏదో అడుగుతున్నారు చెప్పండి, పర్వాలేదు పాస్టర్ గారు అన్నాడు. అంటే డాక్టర్ గారు, మీకోసం నేను విశాఖపట్నం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే ఆయన ఎవరితో మాట్లాడమంటారేంటి? ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన సంగతి నాకు అవసరం లేదు, నేను మీతో మాట్లాడుతున్నాను అని అంటే, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంతసేపు వెయిట్ చేయాలో తెలుసా అన్నాడు. నేను నీ దగ్గర తీసుకోలేదు కదా, నాకు అవసరం ఏంటి? నాకు అవసరం లేదండి అంటే, నీ గురించి నేను ఒక విషయం చెప్పనా అన్నాడు. 5 నిమిషాలు టైం ఇస్తే నీ గురించి మొత్తం చెప్తాను నేను. నాకేదో బాగోక ఈయనతో డాక్టర్ గారి గురించి పొద్దు నుంచి బయట ఏమో ఫాస్టింగ్లో ఉండి టెస్ట్లని తిప్పుకుని ఇక్కడికి వస్తే, నువ్వేంట్రా బాబు నా టైం తినేస్తావని నా గోల. సరే 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, వీడు వదలడే, నేను చెయ్యి చూడాల్సిందే అంటాడు ఆయన. నేను అన్నా, నేను చెయ్యవను. ఇచ్చి నువ్వేదో చేస్తే దానికి నా మనసులో 2 రకాల విషయాలు ఉంటాయి, కాబట్టి నేను అది భరించదలుచుకోలేదు. డాక్టర్ గారు మీరు ట్రీట్మెంట్ చేసే తర్వాత మాట్లాడదాం అని లేచి నిలబడిపోయాను. ఆయన డాక్టర్ గారు మందులను రాసేస్తూ, సార్ ఆయన సాటిస్ఫై చేసి వెళ్ళిపోండి పర్వాలేదు అన్నాడు. నేను చెప్పాను, సార్ మీరు చదువుకున్నారు, అతడు ఊహలో ఉన్నాడు, మీది ప్రజ్ఞ, అతడిది లోకజ్ఞానము. లోకం యొక్క మహిమంతా ఆయన దగ్గర ఉంటుంది. నా గురించి అంతా చెప్పగలడు, నా భవిష్యత్తును అసెస్ చేయగలడు, నా వర్తమానంలో జరిగిన సంఘటనలు, నా గతంలో జరిగిన విషయాలు కూడా అతను చెప్పగలడు. ఆ మాత్రం దానికి లోకపు అధికారం అంతా వాడి దగ్గర ఉన్నప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి సాగిలు పడితే నా దేవునికి అవమానం కలుగుద్ది. అది నేను కపటంగా దేవుడు చూస్తున్నాడు. నేను అతన్ని సాగిలు పడదలుచుకోలేదు, నేను అతని దగ్గర నిలబడను, ఐఎమ్ సారీ అని ఆయన అన్నాడు. అది కరెక్టేలేండి, ఈయన పాస్టర్ గారు అండి అంటే, అదే సార్ ఈయన పాస్టర్ గారే, ఈయన గురించి ఒక రహస్యం చెప్దాం అనుకుంటున్నాను మీకు అన్నాడు. నా గురించి నువ్వు రహస్యం చెప్పినా, దాచబడిన సంగతులు నీకు 100 విషయాలు తెలిసినా, నా గురించి పూర్తిగా నా భవిష్యత్తు, నా చచ్చిపోయే రోజు నీకు తెలిసిపోయినా కూడా నేను నీ దగ్గర నేను తెలుసుకోవాలనుకోవట్లా.
అవసరం ఏంటనంటే నా ప్రభువు ఎదుట సాగిలపడటానికి ఇష్టమైనటువంటి పరిస్థితి కన్నా సమానమైన అర్హత కలిగినటువంటి జ్ఞానము లోకంలో మనుషుల దగ్గర ఉంటుంది. వాళ్ళు చెప్తారు, వాడు నిజంగా నీకేసి రాహు కేతువు రవి శుక్రుడు మొత్తం వేసేస్తాడు. ఈడు నీచం దాని మీద పడింది, ఆడి వర్జ దీని మీద పడింది, మొత్తం కలిపి నీ భవిష్యత్తు గురించినటువంటి విషయాలు అన్నీ రాసి ఇచ్చేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతాయి. నా భవిష్యత్తు అతనికి తెలిసినంత మాత్రంలో నా గురించి చనిపోయిన వ్యక్తి అతను కాదే, నా గురించి ప్రాణం పెట్టిన వ్యక్తి కాదే. కాబట్టి నేను నీకు సాగిలపడాల్సిన అవసరం లేదు. నాతో పాటు బయటకు వచ్చాడండి ఆయన. డాక్టర్ గారిని వదిలేసి నేను మీ సంగతి చూడాలి సార్ రండి అనుకుంటే అలా బయట కాఫీ తాగుదాం రండి అన్నాడు. పదండి కాఫీ తాగుదాం, కానీ నా చెయ్యవను. ఇద్దరం కాఫీ తాగుతున్నంతసేపు అలా కాదండి మీకెందుకు ఇంత పట్టుదల అన్నాడు. నా పట్టుదల నా ప్రభువు, నా పంతం నా ప్రభువు. ఇప్పుడు నువ్వు నా జాతకం చూస్తే నీ కలిగేది ఏంటి చెప్పండి అన్నాను. ఏమీ లేదు, నీకు డబ్బులు కావాలా, నీ ఫీజు ఎంత, పోనీ నీకు 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు ఇచ్చేస్తాను. కానీ నీ నోట్లో నుంచి నాకేదో చెప్పించుకుని నేను చెప్పిన దానికి నువ్వు ఆహా ఓహో అని నువ్వు అనాలనుకుంటున్నావు కదా, అది మాత్రం నిన్ను అన్నావు. నువ్వు చెప్తే చెప్పుకో, నేను వింటాను. నా గురించి తెలియదేమి నాకు లేదు. నా లైఫ్ అంతా నా బైబిల్లో నాకు ఉంది, నేను చూసుకున్నాను. ఎంతసేపు అంటే మొత్తానికి లంచ్ ఇద్దరం కలిసి చేసాం, కానీ నన్ను ఎంత కన్విన్స్ చేద్దామని చేస్తున్నాడంటే కాఫీ దగ్గర నుంచి లంచ్ వరకు వెళ్ళిపోయామండి మధ్యాహ్నం. మా డాక్టర్ గారు కూడా వచ్చారు, ముగ్గురు కలిసి తింటున్నాం. ఒప్పుకోడే మనిషి ఏదో ఒక రకంగా చెప్పాలనుకుంటాడు. నేను చాలామంది జాతకాలు చెప్పానండి. లాస్ట్కి మన మంత్రుల్లో హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద మంత్రులందరూ నా దగ్గరికి వస్తూ ఉంటారండి. నేను చెప్తున్నది అదే స్వామి, నువ్వు ఎలా చెప్పగలవో నాకు తెలుసు, నువ్వు ఏ ఆత్మతో చెప్తావో నాకు తెలుసు, కానీ ఈ ఆత్మ దైవికమైన పరిశుద్ధమైన శక్తి కంటే గొప్పది కాదు అన్నదే నా భావం. అది నీకు అర్థమైతే ఆ తర్వాత నా గురించి చెప్పుకుందిగాను. ఈరోజు నీ జీవితంలో నీ వర్తమాన కాలంలో నిన్ను నడిపించే, నిన్ను పోషించే నీ బలమైన ప్రభువుకి నువ్వు ఇష్టపడతావా? నీ పరిస్థితుల మధ్యలో నీకు కరించినటువంటి చెప్పే అవగాహనలు కినడానికి ఇష్టపడతావా? ఏది నీకు బాగా కమ్మగా సమ్మగా ఉంటుంది చెప్పండి. పెళ్లి కాని పిల్లలు కొంతమందిని నా దగ్గర తీసుకొస్తూ ఉంటారు, ప్రార్థన చేయిస్తాను రా అని. ప్రార్థన చేయించడానికి తెస్తారు, ఇంక దేనికని తెస్తారు చెప్పండి? ప్రవచనం గురించే కదా తెస్తారు. అది ఏమన్నా జరుగుద్దని చెప్తాడు ఈయనకేమైనా తెలుస్తాయి, ఇతనికి ఏమన్నా అర్థమవుతాయి అనేసి. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావే, దేవుని దగ్గరికి వచ్చావా, దేవుని మనిషి దగ్గరికి వచ్చావా? ఇప్పుడు వాడు కూడా దేవి ఉపాసకుడే కదా, లేక సాయిబాబా ఉపాసకుడే కదా, లేకపోతే మరింకేదో దేవతా ఉపాసకుడు అయి ఉంటాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తుల యొక్క బలము నువ్వు ఆశ్రయించి దేవుని బలమును తక్కువగా చూడటానికి కుదరదు, అది ప్రమాదం. సో ఏ రకమైన హస్త సాముద్రికాలు కానీ, చిలక జోస్యాలు కానీ, న్యూమరాలజీ కానీ, ఫేస్ రీడింగ్ కానీ, కంప్యూటర్ జాతకం కానీ, పతేయడం కానీ, అంజనా రీడింగ్ కానీ, ఇలాంటి ఏవీ చేయటానికి క్రైస్తవుడికి అవకాశం లేదు. పొరపాటున ఏమైనా చేస్తే ఎవరి శక్తి తక్కువ చేస్తున్నావు, అది నీ జీవితంలో కపటం అంటాడు. ఎంత పరిస్థితి అయినా అయితే నష్టం కలిగింది, ఘోరం కలిగింది, అన్యాయం కలిగింది, అవమానం కలిగింది, పరిస్థితులన్నింటిలోనూ నువ్వు బయటకు రాలేనంతగా నీవు కూరుకుపోయావు. అయినప్పటికీ కూడా నీవు ఎవరిని ఆశ్రయించాలి? ఇంకో రకమైన బలాన్ని దేన్ని చేతిని ఆశ్రయించడానికి వీల్లేదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం నుంచి, డ్యూట్రానమీ 18:10. తన కుమారుడనైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదిగానినైనను మేఘశకునముల గూర్చి. మేఘశకునం అంటే ఏంటి? ఇప్పుడు రేపు 8వ తారీఖుని సూర్యగ్రహణం ఉంది, గ్రహణం ఉంది. ఈ గ్రహణాలప్పుడు జాతకాలు గ్రహణం తర్వాత మారిపోతాయి. చాలామందికి పుట్టుకతో చెప్పినప్పుడు గ్రహాల కదలిక వేరుగా ఉంటుంది తప్ప, గ్రహణాల తరువాత గ్రహ సంచారపు పద్ధతులు ఆ రోజు కాలపు పరిస్థితులను బట్టి అవి ఎటువైపు తిరుగుతాయి వీళ్ళకి తెలీదు. వీళ్ళు తిప్పేసినట్టే శాంతి చేసేస్తారు. శాంతి చేస్తే గ్రహం తిరిగిపోద్దా? భూమి మీద నువ్వులు నూనె ఇస్తే అక్కడ ఏమన్నా అటు నుంచి ఇటు రాహుకేతు తిరుగుతాడా? ఏదో వీళ్ళ శాస్త్రం అంతే. సో ఇలాంటివి మేఘశకనం అనగా ఆకాశంలో జరిగేటువంటి సూర్యగమనములు కానీ, ఆ గమన ఛాయ కానీ, ఆ ఛాయ అంటారు నీడ. ఛాయ అనేది ఇప్పుడు రాహువు కేతువు ఇవన్నీ ఛాయాగ్రహాలు, డైరెక్ట్గా కనబడేటువంటి గ్రహాలు కావు, ఛాయాగ్రహాలు. అందుకే దీన్ని ఛాయ అనే పదాన్ని
మేఘము అనే పదంతో వాడబడింది ఇక్కడ. అలాంటి మేఘశకునము కానీ సర్పశకనములను గాని, అంటే ఏంటి? పాములు, నాగదోషాలు, సర్పశకునాలు ఉంటాయి. పాము కనపడితే ఒకలాగా, ఏ టైంలో కనపడితే ఒకలాగా, తోక కనపడితే ఒకలాగా, బుర్ర కనపడితే ఒకలాగా, కూరలు కనపడితే ఒకలాగా, పడగిప్పితే ఒకలాగా, పులుసు కనపడితే ఒకలాగా. మరి పొరపాటున ఎప్పుడైనా తోటలో నడిచేళ్ళేటప్పుడు ఎక్కడైనా కుబుసం కనపడింది అనుకోండి, దానికి శాంతి చేయించుకోవాలి, వాళ్ళు వెళ్ళి పసుపు నీళ్ళు చల్లుకోవాలి, లేకపోతే ఆ సర్పశకునం వాడి మీద ఉంటుంది. దోషాలు ఇలాంటి రకరకాలు ఉన్నాయి. ఇంకా చెప్పువాని నైనను, చిల్లంగివాని నైనను, చిల్లంగి మాంత్రికుని నైనను, ఇంద్రజాలకు నైనను, కర్ణపిశాచి అడుగువాని నైనను. ఎవరెవరిని? చిల్లంగివాడు, చిల్లంగోడు, మాంత్రికుడు, మంత్రాలు వేసేవాడు, ఇంద్రజాలకుడు. దాబ్రకాబ్రాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు క్రైస్తవుడు. నేను ఒకసారి ఈ పదం చదివినంత వరకు నేను కూడా ఈ మ్యాజిక్లు నేర్చుకున్నాను. సండే స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి వాక్యం చెప్పడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకని నేర్చుకున్నాను. ఆ కిట్లు అవి కొనుక్కున్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళినా ముందు వాటి మీదకే మనసు ఉండేది. దాని ట్రిక్లు టెక్నిక్లు తెలుసుకోవడం, కొత్త కొత్త కనిపెట్టడం భలే ఉండేదండి. బైబిల్ చదివిన తర్వాత ఇంద్రజాల ప్రదర్శన కూడా దేవునికి వ్యతిరేకమని నాకు అనిపించింది. ఈ పద్ధతిలో వాళ్ళకి క్రీస్తు గురించి చెప్పాలి అనుకునేటప్పుడు నేను చెప్తున్నటువంటి క్రీస్తు గురించినటువంటి మాటల మీద ఉంటుందా, నేను చేసిన చేష్టల మీద ఉంటుందా? మరి అలాంటప్పుడు నేను తప్పు చేసిన అవుతాను కదా. కాబట్టి బైబిల్ చెప్తుంది ఇంద్రజాల ప్రదర్శన పద్ధతుల మధ్యలో ఎక్కడా కూడా క్రీస్తుని ప్రకటించేటువంటి చిన్నపిల్లల బోధకులు మార్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు ఈ రకమైనటువంటి ట్రిక్లు టెక్నిక్లు వాడి క్రైస్తవ పద్ధతులను ఇతరులకు ఉపదేశంగా చేయటం అనేది బైబిల్ ఒప్పుకొనని పద్ధతి. దయచేసి సండే స్కూల్ ప్రీచ్ చేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైనప్పటికీ కూడా చిన్నపిల్లలుగా ఉండి లేక పెద్దవారుగా ఉండి ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా రకరకాల మ్యాజిక్లు చూపిస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ దానిలో నుంచే యేసు ప్రభువుని ప్రకటించడానికి ఇంకేదైనా పద్ధతులను వాడినట్లయితే అది దేవుని యొక్క వాక్యపు నిషిద్ధంగా చెప్పబడుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు, వాటిలోంచి వెనక్కి విత్డ్రా అవ్వండి. మరొక పద్ధతిలో వాళ్ళకి క్రీస్తుని ప్రకటించడానికి కావాల్సిన ప్రత్యక్ష విధానాన్ని వెంచుకోండి. ఇలాంటి ప్రత్యక్షతగా ఒప్పుకోని విషయాలను అంశ ప్రాధాన్యతగా కానీ విషయ ప్రాధాన్యతతో కానీ ఏదైనా వాటితో చూపించి చేసేటప్పుడు ఇంద్రజాలము, కనికట్టు లేక మనుషులను మభ్యపరిచిచు వాటి మధ్యలో దాపరికాన్ని దాచి చేసే పద్ధతులలో మాత్రం చేయొద్దు. మీరు నోటి మాటలతో చెప్తూ చేయండి. మీరు టీచింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోండి, ఒక వస్తువుని చూపించండి, లేకపోతే కాగితాలతో దాన్ని బొమ్మలు తయారు చేస్తూ చెప్పండి. అంతేగాని మాయగా ఉండేలాంటి పద్ధతులతో ఎప్పటికీ కూడా వాళ్ళకి చెప్పడానికి బైబిల్ నిషిద్ధమైంది. ఇంకా కర్ణపిశాచిని అడుగువాని నైనను. కర్ణపిశాచి అంటే మనకు తెలిసిందే, సోది చెప్పేటప్పుడు మనం మనిషి ముసుగు వేసుకుని కూర్చుంటుంది, యువతల నుంచి మాట్లాడినప్పుడు అవతల నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి విషయాలు చెప్పేటువంటి పద్ధతి. ఇంకా దయ్యముల యొద్ద విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండని. దయ్యముల యొద్ద విచారణ చేసేటువంటి వ్యక్తులను కూడా వాటిని కూడా మీ మధ్య ఉండనివ్వకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. హేయములైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు దేవుడైన యెహోవా యొద్ద ఎలా ఉండాలట? యథార్థపరుడువై ఉండవలెను. ఇక్కడ దేవుడు చాలా ఖచ్చితంగా జాగ్రత్తగా చెప్తున్నాడు, యథార్థపరుడుగా ఉండాలి. యథార్థపరుడుగా ఉండినట్లయితే నీవు చావక బతుకుతావు, జాగ్రత్త అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులలో ఏ మాటలతో, ఏ పదాలతో, ఏ పద్ధతులతో, ఏ విధానాలతో, ఏ రకమైన అంశాలతో దైవికమైనటువంటి బలమును గనక తక్కువగా చేసేటువంటి లేక దేవుని యొక్క బలమునకు సటి సమానమైనటువంటి బలాన్ని చూపించేటువంటి ప్రభావం కలిగిన వ్యక్తులుగా ఎవరి దగ్గరని మీరు ఆశ్రయించినా నీ భక్తి దేవునిని కన్నా తక్కువ చేస్తున్నావు, యథార్థత లోపించింది, కాబట్టి నీ బతుకుని కపటము అని చెప్పబడుతుంది. ఏ రకమైన కపటపు భక్తిని కూడా మనము దేవుడు అంగీకరించడు. దేవుని గురించినటువంటి సంగతుల మధ్య, దైవికమైన ఉపదేశానికి మధ్యలో దేన్ని జోడించు ప్రవక్తతో కూడా నువ్వు ఉండినా ఒప్పుకోదు. కింద వచ్చిన చదవండి. నీవు స్వాధీనపరచుకొను. 16 ఈ గొప్ప అగ్ని నాకు ఇక కనబడకుండా వాటిని చెప్పేసి
ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్త వాని కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినిన వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ఎవరి గురించి ఏం చెప్తాడు చెప్పండి, జాగ్రత్తగా వినండి. అక్కడ 19వ వచనం, అతడు నా నామమున చెప్పు. అతడు అనగా దేవుని నామమున వచ్చిన ప్రవక్త, దేవుని నామమును బోధించు వ్యక్తి, దేవుని మాటను ఉపదేశంగా చెప్పు వ్యక్తి, దేవుని ఆలోచనను మనుషులకు విశుద్ధపరచు వ్యక్తి, దేవుని ఉద్దేశమును తేటగా చెప్పే వ్యక్తి, దేవుని జ్ఞానమును చూచినటువంటి వ్యక్తి, దేవుని అనుభవము కలిగినటువంటి వ్యక్తి, దేవుని నాలాంటి ఒక ప్రవక్త. మోషే చెప్తున్నాడు. అంటే దేవుని ముఖాన్ని చూచి, దేవుని స్వరము విని, దేవుని శబ్దమును తాకి, దేవుని సన్నిధిని నిలిచి, దేవుని ముఖమును చూచి, దేవుని ఆలోచనను చూచి, దేవుని ఆజ్ఞను చూచి, దేవుని రాతను చూచి, దేవుని యొక్క పరిపూర్ణతను చూసినటువంటి ఒక వ్యక్తి దేవుని సంగతిలో మాట్లాడుతూ ఉంటే, ఆ నామమున చెప్పు ఆ మాటలు వినిన వానిని వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. దేవుని యొక్క మాటలు ప్రకటించబడిన తరువాత ఎవరైతే ఆ మాటలు వినరో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మాటలు వినరో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏముంది అక్కడ? ఆ మాటలు వినరో, మళ్ళీ చెప్తున్నాను, అదే ఆ మాటలను చెప్పు, నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదని. ఇక్కడ నేను ఎందుకు అన్నిసార్లు నాకు చెప్తున్నానంటే, దేవుని యొక్క మాటలు వినకుండా ఎవరిని వింటున్నారు? వ్యక్తిని వింటున్నారట. వ్యక్తి మాటలు వింటున్నారా, దేవుని మాటలు వింటున్నారా? వ్యక్తుల మాటలు విన్నారా? అది ప్రమాదము. దేవుని మాటలు విన్నారా? విచారణలో మీరు పాస్ అవుతారు. దేవుని స్వరమును, దేవుని విధానమును, దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశమును కాకుండా, దేవుని శబ్దమును కాకుండా మనుషుల యొక్క మాటలను వినడం ప్రారంభిస్తే దేవుడు మిమ్మల్ని కూడా విచారణ చేస్తాడు. జాగ్రత్త. నేను చెబుతున్నటువంటి అంశాలలో నా నోటిలో నుంచి వస్తున్నటువంటి దేవుని మాటను మీరు అర్థం చేసుకోకుండా నన్ను ఫాలో అయితే మీకు ప్రమాదం. ఇక్కడ కన్న పిశాచి ఎంతో, ఈ పిశాచి అంతే, మీకు డౌట్ ఏం లేదు. ఎందుకు? అక్కడ కన్న పిశాచిని ఫాలో అవుతున్నారు, కన్న పిశాచి చెప్తున్న దాన్ని వింటున్నారు, కానీ దేవుని సంగతులు వినకపోతే కుదరదు. ప్రవక్తకి, చెడుపువాడికి, ఇంద్రజాలికుడికి, ఈ కన్న పిశాచికి, ఈ దయ్యములు చెప్పేవాడికి, శకునాలు చెప్పేవాడికి, వీళ్ళందరినీ ఈక్వల్ చేసేసాడు బైబిలు. ప్రవక్త గొప్పవాడేం కాదు, కానీ ఆ ప్రవక్త చెప్పేటువంటి ఉపదేశము దేవునిది గొప్పదై ఉండాలి. ఆ ఉపదేశానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అందుకు యేసుక్రీస్తుని ప్రవక్తగా భూమి మీదకి తీసుకురావాల్సి వచ్చింది దేవుడు. లేకపోతే యేసుప్రభు రాకర్లా. అప్పటి వరకు చాలామంది ప్రవక్తలు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు దేవుని సంబంధమైన వ్యక్తిగా ప్రకటించబడి మిగిలిన ప్రవక్తలు ఎవరూ కూడా ఆరాధించబడలేదు. చూసారా మీరు చూసుకోండి. ఎక్కడైనా యెషయా ఆరాధించబడ్డా? యెహెజ్కేలు ఆరాధించబడ్డా? ఇర్మియా ఆరాధించబడ్డా? మీరు ఏ ప్రవక్త ఆరాధించబడలేదు. ఎందుకు అనంటే ఈరోజు ప్రవక్తలు ఆరాధించబడుతున్నారు. నేటి కాలపు ప్రవక్తలుగా పిలవబడుతున్న వ్యక్తులు వారు పొందుతున్నటువంటి ఆ అభిషేకము, ఆ దీవెన, ఆ గర్వము, ఆ డంబము, ఆ గొప్ప ఉపదేశం ఏం లేదు అక్కడ. వాళ్ళు ఆరాధించబడుతున్నారు. కానీ బైబిల్లో మోషే దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఏ ప్రవక్త కూడా ఆరాధించబడలేదు. దేవుని సంగతులు ఆరాధించబడ్డాయి, దేవుని మాటలు హెచ్చరించబడ్డాయి, దేవుని మాటలతో దీవించబడ్డారు, దేవుని మాటలకు పరిశీలించబడ్డారు, దేవుని మాటలతో వ్యక్తిగతంగా కట్టబడ్డారు. ఇక్కడ దేవుని మాటలను కట్టబడకుండా దేవుని మాటలను ప్రకటించిన వ్యక్తిని గనక మనం దీవించబడినట్లయితే, ఆయన మీద ఫోకస్ చేయబడినట్లయితే, ఆ ప్రవక్తను నమ్మినట్లయితే అది మనకి నష్టము కలగవలుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాడు, చూసుకోండి. కాబట్టి దేవుని పక్షమున వాడు చెప్పే విషయాలు జరగకపోతే వాళ్ళని చంపేమన్నాడు, అది వేరే విషయం. కానీ వ్యక్తిగతంగా దైవికమైన సంగతులు బోధిస్తున్నప్పుడు దేవుని సంగతే తీసుకోవాలి. సో ఇంకే రకమైన తీసుకోవడానికి దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ మనలో కూడా చాలామంది దేవుని సంగతులలో ఆరాధించేటప్పుడు మనం కపటము బయటికి ఎక్కడ బయటపడబోద్దు చెప్తాను. ప్రార్థన చేసే వ్యక్తిని నమ్ముతారా, ప్రార్థన నమ్ముతారా? మీ పక్కన అడగండి. ఈ రెండింటికి ఏదో తేడా ఉంది, సరిగ్గానండి.
ప్రార్థనను నమ్ముతారా? ప్రార్థనలు చేసే వ్యక్తులు నమ్ముతారా? ఇప్పుడు ఏమి నమ్ముతున్నాము? వ్యక్తిని. ప్రార్థన చేసే స్థలాలను నమ్ముతున్నారా? ప్రార్థనను నమ్ముతున్నారా? మాట్లాడరేమండి. స్థలాలను నమ్ముతున్నారు. ఇప్పుడు నీ కపటం కాదా నీది? ప్రార్థనను నమ్మక ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తిని నమ్మినా, స్థలమును నమ్మినా, ప్రదేశమును నమ్మినా, మందిరమును నమ్మినా, అలాంటి వ్యక్తుల సమాజమును నమ్మినా ఇది అంగీకరించబడని భక్తి. దేవుడు ఊరుకోడు. సో కపటం ఏంటి అని అంటే ఆ మాట తీరును, ఆ మాట ఉపదేశమును ఏ స్థాయిలో నీ హృదయం దేవుని మీదకు వస్తుందా లేదన్నది చూసుకోండి. ఇక్కడ నేను ఒక పదం వాడితే మీకు కోపం వస్తుందేమో. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ప్రత్యేకంగా మీరు కొంచెం బూస్ట్ తాగినట్టు, కొంచెం ఏదో వేసవికాలంలో 7 అప్ తాగినట్లు ఉండదా? బైబిల్ వందల గిన్నెడు చన్నీళ్ళని, అందుకు 7 అప్ పెట్టాను నేను. ఎలా ఉంటుంది ఆ టైంలో ప్రత్యేక ప్రార్థన అంటే? పాస్ గారు సడన్గా ఆగిపోయి, నిన్న ఎప్పుడో చూశాను, నడుస్తూ బస్సు యాత్రకు అనుకుంటా జగన్ వెళ్తుంటే హ్యాండిక్యాప్డ్ కుర్రాడు ఏదో మెసేజ్ జగన్ అన్నని ఇమిటేట్ చేశాడు అనుకుంటా కదా. కుర్రాడు టీవీలో కనపడింది నాకు, ఇమిటేట్ చేస్తున్నాడు. మొత్తానికి జగనన్న ఆగిపోయి ఆ ఇద్దరు అక్క తమ్ముడు అన్నతమ్ముడు ఎవరో ఇద్దరు వికలాంగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో తీసుకుంటే చాలు అంటే, ఫోటో ఏంటి అక్కడ చెయ్యే ఇచ్చి అక్కడే ఉండి దగ్గరే ఉండి వాళ్ళకి ఏదో చెప్పి మాట్లాడి వెళ్తూ ఉంటే అసలు అబ్బా తబ్బి భయపడి ఆడనండి నా జన్మకి చాలు అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి ఎవరు అనే దానికి అతనికి ఉండే కరిష్మాకి ఇతను కోరుకోవటంలో తప్పేం లేదు. అలాంటి వ్యక్తితో నేను ఉన్నాను, చూసుకున్నాను, చేసుకున్నానని. ఇప్పుడు అలాంటి ఒక పెద్ద వ్యక్తి, మీరు అనుకున్నటువంటి సెలబ్రిటీ పెద్ద వ్యక్తి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే సడన్గా ఆపి నీ దగ్గరికి వచ్చి నీ కోసం నన్ను ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు అంటే ఎలా ఉంటుంది? ప్రత్యేక ప్రార్థన కదా అది, కదా. నిజానికి అలాంటి ప్రత్యేక ప్రార్థనలు చెయ్యమని దేవుడు అలాంటి పాస్టర్లకు చెప్పడేమో. దానికి ప్రత్యేక కానుక పెడుతున్నారు. మరి ప్రత్యేక ప్రార్థనకు ప్రత్యేక కానుకలు పెడుతున్నారంటే వీళ్ళకి అలా ప్రత్యేకంగా పేదోళ్ళు చేయమని చెప్పడా? పేదోళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే దిగేదే స్టార్ హోటల్ కదా, అక్కడికి ఎందుకు వెళ్తారులే. సరే ఏం జరుగుతుంది? ప్రత్యేక ప్రార్థనలు అని అంటే యేసు ప్రభు చేయరా? యేసుకే కదా. నువ్వు కూడా ఎప్పుడెప్పుడు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు చెప్పండి? మీరు రెగ్యులర్ ప్రేయర్స్కి ప్రత్యేక ప్రార్థనకి తేడా ఏంటి? బాగా కష్టాలు ఎక్కువైనప్పుడు ప్రత్యేక స్పెషల్ ప్రేయర్స్ వెళ్తాయేమో కదా, కొత్త విజ్ఞాపనలు. ఎప్పుడు బాగా ప్రార్థన చేస్తారు, ఎప్పుడు ప్రత్యేక ప్రార్థన చేస్తారు? అసలు మామూలు సామాన్యమైన ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయి? దెర్ ఈస్ డిఫరెన్స్. ఉందా లేదా చెప్పండి నాకు. అది నిన్ను కపటం ఉన్నాను అంటాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నీ నోట్లోంచి వచ్చే మంత్రాలు నమ్ముతున్నావా? ఆ కర్ణపిశాచోడి దగ్గరికి వెళ్ళినట్టు నువ్వు కూడాను దేవుడిని నమ్మితే ఎలా నేను ఒకసారి కర్ణపిశాచి దగ్గర తీసుకెళ్ళారు నన్ను. ఈ ప్రభు రాజ్యంలోకి రాకమునుపులేండి. చాలామంది జాతకాల దగ్గరికి వెళ్ళాను, చాలామంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను. దేవుళ్ళు అంటే ఆ దేవతలు, అలాగే ఈ ఎవడు చెప్తాడంటే ఆడి దగ్గరికి. కానీ దేవునికి స్తోత్రం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న ఒక సహోదరి చెప్పినటువంటి విషయాలతో నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళాను, ఎవ్వడూ మ్యాచ్ అవ్వలేదు. ఆవిడ ఒక్క ఆవిడే చెప్పింది. ఆవిడ పాపం నిజంగా చూస్తే నిండారా ఒంటి మీద మొత్తం కలితో కేజీ మాంసం కూడా లేదు, అంత బలహీనురాలు. ఆవిడ ఇలా చూడగానే మొదలెట్టేసింది అంతే. ఏంటో బాబు, అప్పటికే నేను కొన్ని గ్రంథాలు బైబిల్ చదువుతానున్నాను పక్క, ఎందుకంటే నాకు పక్క ఇది అది నడుస్తుంది. ఏంటి ఇలాగా ప్రవచనం ఇలా చెప్తారా? బైబిల్ ఇలా చెప్పబడిన ఆత్మ ఇదేనా? ఇది యెహోవా ఆత్మేనా కాదా? ఎందుకంటే వాళ్ళు నమ్మాలా వద్దా అనేది నాకు తెలుసు బైబిల్ ఎలాగుందో. అందుకని దాన్ని అలా వెతుక్కుంటా ఉండగానే ఆవిడ నా నోట్లోంచి ఉన్న మాటలని చెప్పేస్తుంది. నువ్వు ఇలాగ అంటున్నావు అని కూడా మాట్లాడేస్తుంది. ఏంట్రా బాబు ఇలా మాట్లాడు. అప్పటి వరకు నేను వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. అయితే ఒక ఆయన మాత్రం చెప్పాడు, ఒక ఉంగరం ఇస్తాను, అది చంద్రగ్రహణం రోజు రాత్రి వచ్చి పెట్టుకోవాలి, నువ్వు కరెక్ట్గా పలానా టైంకి పెట్టుకోవాలి, ఆ తర్వాత నీ దశ తిరిగిపోతాడు. ఇప్పుడు ఒకటి తిరిగింది సరిగ్గా ఉంటే అదొకటి తిప్పుకుంటాను నేను, ఇప్పుడుకి లేదు మళ్ళీ ఇంకా నువ్వేడు తిప్పుతావు నాకు అన్నాక నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. నా జాతకం నాకు తెలుసు కాబట్టి రాయించిన జాతకం ఒకటి ఉంది, దాని ప్రకారం నువ్వు చెప్పేది మ్యాచ్ అవ్వలేదేటని అడిగాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీ దగ్గర జాతకం ఉందా అన్నాడు. ఉందా అన్నాడు. చెప్పు అయితే అన్నాడు. చెప్పాను. మ్యాచ్ అవ్వట్లేదు, ఇద్దరిది సింక్ అవ్వట్లేదు. సింక్ అవ్వకపోతే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను చంద్ర పద్ధతిలో చెప్తాను, వాళ్ళు సూర్య పద్ధతిలో చెప్పారు అన్నాడు.
దేనికో దాన్ని లింక్ ఎట్టేసుకున్నాడు అంతే, కానీ వాస్తవం అయితే చెప్పలే. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని మనం గురి కలిగి నమ్మటానికి, ఒక వ్యక్తి చెప్తున్న అంశాలకు దేవునితో దేన్ని సాటి చేసినా దేవుడు ఒప్పుకోడు. ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఈరోజు నా హృదయంలో దేవునికి నేను ఇచ్చే ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన స్థానం దాటి దైవికమైన భక్తి విషయంలో ఎక్కడ చిన్నదానికి నేను మారినా దేవుడు నన్ను అంగీకరించడు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఏదైనా వస్తువులను మీరు దీవించి తీసుకున్నారనుకోండి, అది కూడా కపటంబ భక్తి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దీవించబడిన వస్తువు అనేది. బాప్తిజం తీసుకున్నారు వాళ్ళు, హిందువులు వచ్చారు. ఆవిడ వచ్చాంది, పాస్టర్ గారు బొట్టు తీసి ఇచ్చాను అడిగింది. మీ ఆయన్ని అడుగన్నాను. బాప్తిజం తీసిన తర్వాత మరి నేను ఎందుకు ఆ పని చేయటం, మీ ఆయన అడిగా. ఆయన అక్కడి నుంచి చూసి ఏంటి ఏంటి అన్నాడు. చెప్పి కాదండి బొట్టు తీసేచ్చా అని పాస్టర్ గారిని అడుగుతున్నాను అని అంటే, ఆయన పాస్టర్ గారు ఉంచమంటారా తీసేయమంటారా అన్నాడు. అది నువ్వు చెప్పు మీ ఆవిడకి, నువ్వు ముందే యేసుప్రభు నమ్ముకున్నావు, పెట్టుకోవాలా వద్దా అన్నది మీ ఇద్దరికి సంబంధించిన సంభాషణ, మధ్యలో నా మీటింగ్ ఎందుకు ఇక్కడ అన్నానంటే, అది కాదు మరి నువ్వు కూడా బాప్తిజం తీసుకున్నావు కదా ఇంకెందుకు తీసే అయితే అన్నాడు. అమ్మయ్యా అనుకుని టక్కన ఆవిడ తీసేసింది. అక్కడే నీటిలోంచి బయటకు వచ్చిన వెంటనే చాలా సంతోషం. బయటకు వచ్చారు, దేవునికి వందనాలు చెప్పాను, బట్టలు మార్చుకున్నారు, నేను కూడా బట్టలు మార్చుకున్నాను. బయటకు వచ్చారు బైబిల్ కావాలని అడిగారు. నేను అరే బాబు బైబిల్ ఒకటి ఇవ్వండి వీడికి అన్నాను. ఆవిడకి వెళ్ళి బైబిల్ తీసుకుని నా దగ్గరికి వచ్చి నుంచుంది. ఏంటమ్మా మీరు ప్రార్థన చేసి ఇవ్వండి అంతే. దేన్ని నేను దీన్ని ఏం చేయాలి చెప్పండి? అని ఏవో 4 మంత్రాలు చదివి ఆమేన్ అని. పోనీ నేను దీన్ని ఏమైనా ప్రార్థన చేసి ఇచ్చి ఏమని ప్రార్థన చేయమంటారు చెప్పండి? ప్రభువా దీన్ని పొల్లుగా బుర్రకెక్కించు. నేను ఎక్కించాలా నువ్వు ఎక్కించుకోవాలా? ఇప్పుడు నేను చేసే ప్రార్థనలో వస్తువు దీవించబట్టంలో ఏముంది? దానిలో ఏమని ఉంటుందా? చాలామందికి ఈ బలహీనత, నీతో నడిచే దేవునికి నీ మీద ప్రభావం కలిగిన నా ప్రభువు ఉన్నాడని, ఆయన యందు నేను నిలిచి ఉన్నాననేటువంటి ఆలోచనను తగ్గించుకునే ఏ స్థితిలో నీకు వచ్చినా అది దేవునికి ఇచ్చే స్థానాన్ని తగ్గినట్టే. ఇప్పుడు నిజంగా దేవుని మాటకిచ్చే విలువకు, దేవుని సేవకుడికి ఇచ్చే విలువకు సమానంగా చూస్తే నువ్వు చాలా నష్టపోతావు. జాగ్రత్త. నేను లాస్ట్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే మనకు అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటి పక్కన ఆర్సీఎం చర్చ్. సాయంత్రం వాకింగ్కి కిందకి దిగేటప్పటికి 4:30 కూడా 4:30 అంటే 5:10 5:20 అయింది. అప్పటికి కూడా ప్రార్థనలు అవుతుంటే నాతో వాకింగ్ చేస్తున్న ఒక ఆయన అన్నాడు, అదేంటి నువ్వు మీకు మీటింగ్ లేదా అన్నాడు. నాది అయిపోయింది అన్నాడు. అదేంటి అక్కడ అవుతుంది అన్నాడు. అవుతుందా ఎక్కడ అన్నాడు. అదేంటయ్యా బాబు మీది ఎంత చదువుతుంటే నువ్వు నాతో తిరుగుతున్నా అన్నాడు. వెళ్ళు కాసేపు విను అన్నాడు. ఎవరికో నేనే చెప్పే స్థితిలో ఉండి నన్ను వినమంట ఏంటంటే, అది నేను కూడా వింటాను రా అన్నాడు. ఆయన కోసం నేను ఏంటంటే సరే రాని. మాకు వాళ్ళకి గోడ అడ్డమండి, గోడ ఇటు పక్కే, పైన పెద్ద మాకు కూర్చోడానికి కుర్చీలు వ్యవహారం కూడా ఉంటుంది అక్కడ. అందుకని అక్కడ కూర్చున్నాం. ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి? అవతల ఆర్సీఎం పాస్టర్ గారు, గురువులను గౌరవించాలి, గురువులను సన్మానించాలి, గురువులకు బహుమానాలు ఇవ్వాలి, గురువుల మాట శిరసావహించాలి, గురువులకు గనక మీరు విలువిచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని విలువిస్తాడు. ఎలా మొదలెట్టాడండి ఈయనేమో నాకు చూపించి, మేము అంతే దండం పెడతాం వాళ్ళకి అంటున్నాడు. పంతులు గారికి దండం పెట్టాలి కదా ఇల్లు, ఈడు అది నాకు చెప్తున్నాడు. ఈడ నూరే బాబు అనవసరం నన్ను కూర్చోబెట్టాడు ఇక్కడ. ఆడు ప్రసంగం అలాగే ఉంది. ఇదంతా ఏంటి అని అంటే, ఆ రోజు జరిగినటువంటి ఆ సిలువ ఘట్టంలో జరిగిన ఒక సంఘటన తీసుకుని గురువుల గురించి మొదలెట్టేశాడు ఆయన. ఆ అవతల ఉపదేశం నాకు 10 నిమిషాలు అయిపోయింది అన్నాను. సార్ రౌండ్ చేద్దాం రండి సార్. ఉండండి మంచి ప్రసంగం చెప్తున్నాడు అన్నాడు. నీ బుర్రకెక్కేస్తుంది అది అనవసరంగా. నా దేవుడికి విలువ తగ్గించేస్తున్నావు నువ్వు. నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. నేను ఇవాళ ఏం చెప్పానో నీకు వీడియో పెడతాను, అది వినానంటే నువ్వు చాలా స్ట్రాంగ్గా చెప్తావే అన్నాడు. ప్రవక్త నచ్చట్లేదు వీడికి, కాబట్టి ప్రవక్త నచ్చకపోతే ఉపదేశం కూడా నచ్చదు. కానీ ఇప్పుడు ఎవరికి నచ్చాల్సి? దేవుని మాటను నువ్వు విలువకివ్వక ఒక వస్తువుని దీవించటం, ఒక వ్యక్తిని దీవించబడటం, ఒక వ్యక్తి చేతుల్లోంచి పుచ్చుకోగలగటం, ఒక వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకుని తినటం, ఇవేవి దేవుడు అంగీకరించడండి. కపటం అంటాడు దేవుడు. నువ్వు నన్ను ఆయనకి ఇచ్చే విలువకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు చూసుకో. ఆ ప్రయారిటీ ఏంటి దేవుడు అంటే? ఆ మహిమ దేవునికి ఇవ్వగలవా? ఆ స్థానం దేవుడికి ఇవ్వగలవా? అది కదా దేవునికి విలువ. అందుకు కదా వీళ్ళంతమందిని దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారని ఒప్పుకోలేదు అక్కడ. కాబట్టి ఏ పరిస్థితినైనా నీ ఇంట్లో దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయేమో ఒకసారి చూసుకో. నీకు సింపుల్గా కొన్ని విషయాలు చెప్పేస్తాను, దయచేసి మీరు బాధపడద్దు. కానీ తాబేలు తెలుసా? గాజుదా ఇత్తడిదా?
ఈ రెండు కాకుండా చైనా తాబేలు, నిజం తాబేలే, ఇంతంతవి ఇళ్లల్లో పెంచుతున్నారు. దేనికి పెంచుతారు? వెదురు తుప్ప, వెదురు 4 బ్యాంబూ స్టిక్స్ కట్టేసి, ఏమంటారు వాటిని? చైనా బ్యాంబూ అంటారు. చిన్న మొక్కలు పొలాలన్నీ కట్టేసి నీళ్ళలో పెట్టి ఉంచుతాం కదా, ఇంట్లో పెట్టుకుంటాం కదా. అలా అక్కడ గంటలో టింగ్ 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 టింగ్, ఇంట్లో గంటలో చిమ్ అంటుంటాయి కదా, గాలి వేసినప్పుడు ఊగుతాయి కదండి, తలుపు కడుతుంటారు. అలాంటి తర్వాత ఇంకేంటాయి, ఇంటి పక్కనే ఇంత చిన్న ఇత్తడి బింది, ఇత్తడి కదా, రాగి బింది, నీళ్లు, ముగ్గులు, దాని చుట్టూ బియ్యం పిండి, అదే సున్నం వేసేస్తున్నారు. సున్నం వేయకండి, సేవలు చచ్చిపోగలవు. బియ్యం పిండి వేసేవారు ఆటని తినడానికి. ఇప్పుడైతే మనల్ని తినేతనే అవి. ఆ చేమలు పరిశుద్ధ చేమలు, ఈ దొంగ చేమలు ఇల్లు కూల్చేస్తున్నాయి, జాగ్రత్త. ఇంకేంటి, రకరకాల వస్తువులు మనం పెట్టుకుంటాం కదా. పాస్ గారి బొమ్మను, క్యాలెండరు, దీనికి దానికి కలబంద బొమ్మకి ఏం తేడా ఏం లేదు, ఇవన్నీ ఒకటే. ఇంటికి దిష్టి తగలకుండా హల్లేలూయా అది ఎందుకు పెట్టావనంటే, మా ఇంట్లోకి ఏం రాకుండా అన్నాడు. బాబు మీ పాస్ట్ ఇంటి చచ్చిపోతాడరా బాబు, అలాంటి పనులు చేయకండి. మరి ఇక్కడ రాస్తారు కదా, ప్రతి సంవత్సరం క్రిస్మస్కి వచ్చినప్పుడు అంటించేస్తారండి, అందుకే ఇది రాదు మా ఇంట్లోకి. వింటలేదు ఆ పాస్టర్లు. సో ఎక్కడైనా సరే ఆ విషయాల్లో చూసుకోండి. ఏదైనా వస్తువు దేవుని సంబంధమైన విషయాల మధ్య ఎక్కడైనా ఒక మొక్కలు కానీ, నీరు కానీ, ముగ్గులు కానీ, బొమ్మలు కానీ, చేపలు కానీ, తాబేళ్ళు కానీ, శబ్దాలు వచ్చే విషయాలు కానీ, ఇలాంటి పదార్థ సంబంధమైన ఏ పరిస్థితి కూడా దేవుని కన్నా నువ్వు చేసినట్లయితే, నువ్వు దేవునికి దేవుడే అంటూనే వీటిని పెట్టినట్లయితే, రెండింటికి విలువ ఇచ్చినట్టేనా? సమానమైన విలువ ఇచ్చినట్టేనా? కాపుదలకు సమానమైన ఇచ్చినట్టే కదా. దయచేసి అలాంటి విషయాలు ఏమీ కూడా మీరు చేయటానికి ప్రయత్నం చేయకండి. బండి తీసుకొచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు, దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఇది ఏంట్రా తాళం అని నొక్కాను. ఆ తిత్త డిక్కిట్ ఇయ్యం లేచింది, కిందది. ఇది లేచింది, దానిలోనే కొబ్బరికాయ, దానికి చెంకి గుడ్డ ఉంది దానిలోని. ఇదేంట్రా సగం కొట్టిన కొబ్బరికాయ ఎక్కడదరా? ఇది ఎక్కడది? ఎక్కడదా? నువ్వు బొట్టు తుడుచుకుని వచ్చేస్తే మాత్రం నాకు తెలీదా? ఇది ప్రార్థన చేసిన తర్వాత కడతాడు దాన్ని, నాకు నుంచి వెళ్ళిపోయిన తర్వాత. దేనికి ఈక్వల్గా చేసావు? దేవుడిని దేనితో సమంగా చేస్తున్నావు? జాగ్రత్త. అది ఏ ముహూర్తమా, ఏ సూచన, ఏ వస్తువా, ఏ పదార్థమా, ఏ ప్రకృతి సంబంధమైనదా, ప్రభావము లోకానికి ఇవ్వబడింది, కానీ దేవుడు అంగీకరించడు. యేసుప్రభు దగ్గర చెప్తున్నాడు, అది కపటముగా అలాంటి 2 పనులు చేయటానికి వీల్లేదు. ఏ వస్తువుది కూడా మనం దగ్గర పెట్టుకోవడానికి అవకాశం లేదు. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తుంటే ఆవిడ, పాస్టర్ గారు ఒక చిన్న విషయం అండి, నా దగ్గర ఒకటి ఉంది, ఇచ్చేస్తాను, తీసుకెళ్తారా అని. ఏదో ఇస్తారు అని అంటే ఎవరికి ఆనందం కాదండి కదా, మనం అడగలేదు కాబట్టి వాళ్ళు ఇస్తారంటే చాలా సంతోషం. సర్లే ఇవ్వండి అమ్మా అని గబగబా లోపలికి వెళ్ళి కవర్లో పెట్టుకుని తీసుకొచ్చింది. ఏంటమ్మా అని అంటే, మీరు ఇంటికి పట్టుకెళ్ళి చూడండి అన్న. నువ్వేదో చెప్పు, లేనిపోయిన ఇంటికి పట్టుకెళ్తే మా అమ్మ నాకు రౌండ్ వేసేద్ది, ఎందుకు అనవసరంగా ఊరి మీద చెత్త అంతా తెస్తావు అని నన్ను తిడతది, ఎందుకు నువ్వు చెప్పమ్మా అని అంటే, ఏమీ లేదండి, మీరు మొన్న చెప్పారు కదా అందుకనే. ఏం చెప్పానురా బాబు, ఏమి అంది ఈవిడ? చెప్పినవన్నీ వదిలేస్తారండి. 100 మెసేజ్లో 100 పాయింట్లు ఉండవు, ఒక్కటి ఉంటుంది, అది ఏదో పట్టుకెళ్తుంది, అదేదో టేక్ హోమ్ లాగా. సరే ఏంటో చెప్పాను, నాకేమో కొడుతుంది 6th సెన్స్ ఎక్కడో ఏదో ఉంది తేడా. అది తీస్తే ఇంత ప్లాస్టిక్ వేలంగిని మాత బొమ్మ, నీళ్లు బొమ్మ అక్కడ కొనుక్కొచ్చుకుందంట. అది ఎప్పుడో అది ఇంట్లో ఉండిపోయిందంట. అది ఎందుకు మాకు పాస్టర్ గారికి ఇచ్చేది పనికొద్దని చెప్పి నేను విగ్రహాలు తీసిమన్నానని అది నాకు ఇచ్చింది. దాన్నమే తల్లి, ఇంటికి పట్టుకెళ్ళలేదు. ఇంటికి పట్టుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి ఏదో దోచుకో అన్నాను అనుకో, అయిపోయిన పని. ఇక ఏముండదు, సేవగేవా కొంపలు అంటించేస్తావు. సిస్టరు నీది భక్తి అనాలా, నేనంత పిచ్చోడు అనాలా, నాకు అర్థం కావట్లేదు. ఏటమ్మా ఇది అని సరే ఇంట్లో తీసేస్తున్నాను పాస్ గారు అంటే వచ్చినోడు కల్లా ఒకటి ఇస్తున్నావు ఏంటి, కొమ్మ తీసాను ఒకటి తీస్తుంది. ఇంకోసారి అలాంటి పిచ్చి పేసలేకంతే డస్ట్బిన్ ఎక్కడ ఉంది ఎక్కడ దెబ్బ నీళ్ళు ఉంపేసి పరే ఇసిరే, దాన్ని కాళ్ళ మీద ఇలా తొక్కేసి దాన్ని పడే దాని మీద అక్కడ ఏమన్నా తీసి పారే అక్కడ మళ్ళీ నా చేతికి ఇవ్వడం ఒకటి దీన్ని అంటే. కొన్నిసార్లు అంటారు, పాస్ట్ గారు మీరు వచ్చి
ఆ, ఇది తప్పు మీది కాదు ప్రియులారా, మాదే. ఈ తెలివి ఎక్కువైన సేవకుడు ఏమంటాడు తెలుసా? మీకు మీరు తీసేస్తే ఊరుకోవయ్యి, 3 రోజులు ఉపవాసం ఉండాలా మీరు, ఆ రోజు నన్ను పిలవాలా, అప్పుడు నేను మా ధర్మపత్ని ఇద్దరు మొత్తం వచ్చాక మీరు బట్టలు ఎట్టాలా, నాటుకోడి రక్తం ఒలికించి భోజనం పెట్టాలా. ఈడే మరి విగ్రహం ఇక్కడ, ఈడొచ్చి విగ్రహాలు తీసుకెళ్తాడు. చాలామంది ఈ మంత్రగాళ్ళు ఉన్నారు, ఆ మంత్రగాళ్ళు మీ కొంపలోకి రానివ్వకండి. యేసుప్రభు నామంలో వస్తారు ఈ మంత్రగాళ్ళు, యెహోవా నామం వాళ్ళకి తెలుసు అంటారు, బైబిల్ పట్టుకుని వస్తారు, ప్రార్థన చేసి ఆమెను చెప్తారు, మీ దగ్గర కానుక పుచ్చుకుంటారు, దీవెనలు ఇస్తారు. ఈ మంత్రగాళ్ళతో చాలా జాగ్రత్త. ఇలాంటివి ఎక్కడ దేవునికన్నా మీరు ఎవరిని కూడా ఏ స్థితిని కూడా విలువ ఇవ్వకూడదు. కపటం అంటాడు దేవుడు. 2 రకాల మనస్తత్వంతో పనిచేయటం దేవుడు అంగీకరించాడు. తాత్కాలికమైన ప్రయోజనాలకు దేవుని వాడుకుని దేవుడు నాకు తెలీదా అని పర్వాలేదు నువ్వు అనుకుంటే అది కపటం. టెంపరరీ ప్రయోజనాలకు వాడు దేవుని దగ్గరకు వచ్చి అవసరత పొంది వాడు వెళ్ళిపోయాడా, వాడిని ఏమనడు. కానీ దేవుడి దగ్గర ఉండి దేవుడిని టెంపరీగా వాడితే నిన్ను మాత్రం కపటం అంటాడు. హాస్పిటల్లో బోల్డ్ మంది రోగంతో ఉంటారు, వాళ్ళు దేవుడిని అడుగుతారు, ప్రార్థన చేయమంటారు, వెళ్ళి ప్రార్థన చేస్తాం. వాడు మన రోగి డిశ్చార్జ్ అవడు, ఆడు వెళ్ళిపోతాడు 2 రోజు. ఏం సంగతానంటే నేను నా బాబు ఎవరు వచ్చారండి ప్రార్థన చేశారు మాకు తగ్గిపోయింది మేము వెళ్ళిపోతున్నాం అని ఆడు వెళ్ళిపోతాడు. ఇక్కడే ఉంటాడు 2 రోజు. అయ్యగారు ఇంకా రాలేదేటి ఈ పూటకే అని. ఆడికి ఒక ప్రార్థన సరిపోయింది, ఈడి 2 ప్రార్థనలు చాలా, ఈడి ప్రార్థన నమ్మడం. ఇలా చాలామంది అపనమ్మకస్తులు మనలో బలహీనలై ఉంటారు. కానీ బలహీనత విపరీతంగా ఉండేటప్పుడు ప్రభువునందు బాగా విశ్వాసం ఉంచి బలహీనతలు తగ్గిన మిమ్మట నీవు హృదయంలో దేవుని మీద విలువ తగ్గింది అని అంటే కపటపు భక్తి. అది దేవుడు తాత్కాలికమైన ప్రయోజనాలకు అంగీకరించడం జాగ్రత్త. నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవునిని శంకించడం కానీ, దేవుని ప్రభావం మీద అనుమానం ఉంచడం కానీ, అపనమ్మకం కానీ, అవిశ్వాసం కానీ, అజ్ఞానం కానీ, అంధకారం కానీ, అహంకారం కానీ ఏవి ఉన్నప్పటికీ యేసు ప్రభు వారు శిష్యులను తిట్టిన తిట్లు ఇంకెక్కడ కనపడవు మీకు. బాగా తిట్టాడు అందరినీ. ఎందుకు అన్నిసార్లు తిట్టాడు చెప్పండి? అక్కడ దైవ సమానమైన ఒక వ్యక్తి ఎదురుగా కనపడి, దైవ సంభూతుడిగా కనపడి, దేవుడు చెయ్యగలిగినవి మాత్రమే అతను చేస్తూ, నేను దేవుని యొక్క రూపంలో ఉన్న వ్యక్తిని మీ పక్కన ఉన్నానరా అంటే ఆయన దగ్గర ఉన్న వాటిని అన్నీ అనుభవిస్తున్నారు, కానీ ఆయన్ని మాత్రం వాళ్ళు ఇక్కడ కపటానికి మరొక విశ్వాసపు పరిస్థితులు హెచ్చరికలు చెప్పుకోవాలనుకుంటే ఇవే మాటలు: అనుమానం, అపనమ్మకం, అవిశ్వాసం, అజ్ఞానం, అంధకారం, అహంకారం. ఇలాంటి లక్షణాలు నీలో ఈ 6 ఆలు ఎక్కడొచ్చినా నీ లోపల ఈ బలహీనతకు నువ్వు కపటము పరిస్థితులకు అవకాశం ఇస్తున్నావు. నష్టం కలిగిన దేవుడే, అనారోగ్యం ఇచ్చిన దేవుడే, స్వస్థత ఇవ్వకపోయినా దేవుడే, నన్ను గోత్రుల లేపకపోయినా దేవుడే, నాకు మరణమే సంభవించిన దేవుడే, నా పరిస్థితులన్నీ ఉల్టాపుల్టా అయిపోయినా నా జీవితంలో విలువైనది దేవుడే. దేవుని కొరకు బ్రతికే జీవితం విలువైనది తప్ప, సాక్షిగా బ్రతికే జీవితం విలువైనది తప్ప, దేవుని దగ్గర ఉన్న వాటిని పొందుకోలేకపోవటప్పుడు దేవుని మీద అలా అనుమానం వచ్చినా, అపనమ్మకం వచ్చినా, అవిశ్వాసం వచ్చినా ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఆ కపటాన్ని గద్దిస్తాడు. ఎక్కడో దాని విషయంలో డౌట్ రానివ్వద్దు. ఇక్కడ నేను మూర్ఖ భక్తి చేయాలా? నీ ప్రశ్నకు మూర్ఖత అనే పదమే మంచి నిర్వచనం అయితే అదే పెట్టుకో, అది మూర్ఖంగానే ఉండు, కానీ దానివల్ల నష్టం లేదని చెప్తున్నాను నీకు. దానివల్ల నీకు లాభమే కానీ నష్టమే లేదు. నువ్వు మూర్ఖంగా ప్రవర్తించినా దేవుడు అంటే నీకు ఎప్పటికీ నష్టం ఉండదు. ఎందుకో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడిని తెలుసుకోవటమే నీ కళ్ళు తెరవబడిన కృప. అంతకన్నా ఏం కావాలి నీకు? కాబట్టి ఇతరమైన విషయాల మీద నమ్మకం ఉంచక కేవలం దేవుని మీదే విశ్వాసం ఉంచడం అనేది చాలా అద్భుతమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి జీవితం. ఎక్కడా కూడా ప్రార్థనను అనుమానంతో కానీ అపనమ్మకంతో కానీ మీరు అడిగినట్లయితే అనినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించడు. జాగ్రత్త. ఆఖరిలో ఏం చెప్తాను, చాలామందికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం, మనందరం దేవుడు ఎవరు మనకి? ప్రభువా అని పిలిచాం, దేవుడా అన్నాం. ఇంగ్లీష్లో గ్యాడా గాడా? కొంతమంది గ్యాడ్ అంటున్నారు, అదేంటో కొత్తగా పదం, అమెరికన్ యాక్సెంట్. గ్యాడ్, ఐ బిలీవ్ యూ గ్యాడ్, ఏమేన్ ఏమేన్, కొత్త కొత్త పదాలు. ఇవి మనకు వద్దులే, మామూలు మనకు వచ్చిన భాష మాట్లాడు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఆయనకి కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్లేటర్ అక్కర్లే. సో దేవుడు మాట్లాడేటప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, ప్రార్థన అంతా విన్న తర్వాత ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, తెలుగులో
యేసు నామమును అడుగుచున్నాము తండ్రి అనకపోతే ప్రార్థన వెళ్ళదట. ఒకడొచ్చి గొడవ పెట్టేస్తున్నాడు, నువ్వు తండ్రి అనలేదు అన్నాడు. తండ్రి ఎవరు అన్నాడు. తండ్రికి కదా నువ్వు అడగాలి అన్నాడు. మరి నేను అడిగింది అంతా ఎవరికన్నాను. నువ్వు తండ్రి అనలేదు కాబట్టి ప్రేయరు అంగీకరించడండి దేవుడు అని. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నా ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఎవడు అంగీకరించట్లేదు? ఈ బెదర్ అంగీకరించట్లేదు. ఇలాంటి బెదర్స్ చాలామందికి ఉన్నారు. యేసునామములో అనలేదు, మరి అన్ని దేవుడిని అడిగాడు, దేవుని నామలు చేస్తున్నాడు, వాడి హృదయం దేవుడికి తెలుసు, భాషకి పదాలకి సంబంధం లేదు. ఆడు మోగోడు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? అప్పుడు నీ భాష నాకు అర్థం కాలేదు, నువ్వు మాట్లాడినోడు దగ్గరికి వెళ్ళి ట్రాన్స్లేట్ పెట్టుకో అంటాడా? నత్తోడికి మోషకి అహరోన్ ఇచ్చినట్టు ఇమ్మని అడుగుతాడా దేవుడు? ఉండదర్రా. సో యేసు నామంలో అడగలేదు, అపనమ్మకం. యేసు తండ్రి అని అడగలేదు, అపనమ్మకం. ఇలాంటి ఏవైనా విషయాలలో నీవు చేస్తున్నటువంటి విజ్ఞాపన నీ హృదయంతో దేవునితో సంబంధాన్ని దేవుని మీద లక్ష్యం ఉంచకపోవటమే కపటం. సో ఎవరు చేసినా ప్రార్థనే. ఒక చిన్న పిల్లోడు చేస్తేనే దేవుడు అంగీకరిస్తానన్నప్పుడు వాడికి నీకు తెలిసినంత జ్ఞానం, పాండిత్యం, గ్రామర్ తెలిసి అడిగి ఎంత చక్కగా అడుగుతాడు. వాడు ఏం అడిగినా దేవుడు కార్యం చేస్తాడు. సో మన హృదయం కూడా ఆ రీతిగా ఉండని కపటపు భక్తి ఎక్కడైనా చేస్తున్నామేమో చూసుకొని దానిలో నుంచి దేవుని ఎదుట మన కపటానికి జాగ్రత్తగా పరీక్షించుకుందాం. దేవుని విషయంలో ఉండేటువంటి ఈ కపటం గురించి బైబిల్ చాలా ఆజ్ఞాపించింది. ఇలాంటి హెచ్చరికలు నూతన నిబంధనలో కూడా చాలా కనపడతాయి. జాగ్రత్త, దేవునితో కపటం లేకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా ఉండేలాగా దేవుని సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం.